ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకి వీళ్ళిద్దరిలో ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది ఎప్పుడు గూడా? ఇద్దరిలో ఒక్క పేరే కామెంట్ చేయండి. వైఎస్ జగన్, చంద్రబాబు. వీళ్ళిద్దరిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా ఎవరిని నమ్ముతారు? ఎవరి మీద నమ్మకంతో ఉంటారు ప్రజలెప్పుడు? మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏపీలో ఇప్పుడు రకరకాల రాజకీయ పరిణామాలు తిరుగుతున్నాయి అని చెప్పుకోవాలి. ఒకవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ యొక్క విచారణని ముమ్మరం చేస్తూ ఉండడం, మరోవైపు కేసుల్లో అరెస్ట్ అయితే పదవికి వచ్చేటువంటి ఇబ్బందులు ఆయనకి ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. కేంద్రం తీసుకొచ్చేటువంటి నిబంధనలు లేదా అరెస్ట్ జరిగితే నెల రోజుల పాటు ఉండేటువంటి పరిణామాల వల్ల సభ్యత్వం కూడా రద్దయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయనేటువంటి చర్చ కూడా ఒక పక్క నడుస్తుంది. దీనికి తోడు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి వరుసగా హాజరు కాకపోవడం వల్ల ఎమ్మెల్యే పదవి కూడా ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వరుసగా 60 రోజుల 10 దినాలు సభకి గైర్హాజరైతే సంబంధిత సభ్యుడి మీద అనర్హత వేసేటువంటి అవకాశం ఉంటుంది స్పీకర్కి అంటున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు వీళ్ళిద్దరూ మొదటి నుంచి చెప్తూ వస్తున్నటువంటి మాట, ఇది కొత్త కాదు. అసెంబ్లీ రికార్డుని పరిశీలిస్తే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో ఒక సమయంలో అసెంబ్లీ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టడం లాంటి పనులు చేశారు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సభకి పూర్తిగా దూరంగా ఉన్న పరిస్థితుంది. మొదట్లో గవర్నర్ ప్రసంగం సమయంలో కొద్ది నిమిషాలు ఆయన వచ్చేసి వెళ్ళిపోయినా అది సాధారణ సభా కార్యకలాపాల కిందకి రాదు అనేటువంటి వాదన గట్టిగా వినిపిస్తుంది. ఈ పరిణామాల వల్ల పులివెందుల ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల గైర్హాజరు ఆధారంగా జగన్ మీద అనర్హత వేటు పడితే పులివెందుల్లో ఉప ఎన్నిక తప్పనిసరి అవుతుంది. దానికి ప్రతిపక్ష నేత మద్దతు ఇవ్వకపోవడం వల్లే సభకి వెళ్ళట్లేదని జగన్ చెప్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది. ఈ విషయం మీద ఇప్పటికే పిటిషన్లు వేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం తమ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తోందని, అందుకే సభని బహిష్కరిస్తున్నామని పార్టీ నేతలు వాదనగా ఉంది వాళ్ళ వైపు నుంచి. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేసినా వెంటనే న్యాయస్థానాన్ని తాము ఆశ్రయించి స్టే తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయాల్లో కోర్టుల యొక్క జోక్యం ఎంతవరకు ఉంటుందనేది గతంలో అనేక సందర్భాల్లో తేలనటువంటి ఒక విషయంగా ఉండిపోయింది. స్పీకర్ నిర్ణయాల మీద కోర్టులు ఆదేశాలు ఇచ్చినా అవి సుదీర్ఘ ప్రక్రియగా మారుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యంగా నారా లోకేష్ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని ఆయన కూడా చాలా గట్టి పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు యొక్క ఆలోచన విధానం ఒకలా ఉంటే నారా లోకేష్ దూకుడుగా వ్యవహరిస్తూ చట్టపరమైనటువంటి నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని ఆయన పట్టుదల కనిపిస్తుంది. ఒకవేళ పులివెందుల్లో గనక ఉప ఎన్నికంటూ వస్తే అక్కడ జగన్ని లేదా ఆయన పార్టీని ఓడించేందుకు అధికార కూటమి అన్ని రకాల శక్తులు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ కూడా తగిలినటువంటి పరిస్థితి మనం చూసాం. తమ కంచుకోట లాంటి ప్రాంతంలోనే పార్టీ ఓడిపోవడం జగన్కు ఒక భారీ హెచ్చరికగా మారింది. ఇప్పుడు ఎమ్మెల్యే స్థానానికి కూడా ఉప ఎన్నిక వచ్చి అక్కడ గట్టి పోటీ ఎదురైతే రాజకీయంగా మరింత నష్టం డెఫినెట్లీ జరుగుతుంది అనే భయం కనిపిస్తుంది. సో ఈ సమస్యలన్నింటినీ ఎలా బయటపడాలి, అనర్హత వేటు పడకుండా న్యాయపరంగా ఎలా అడుగులు వేయాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బెంగళూరుతో న్యాయ నిపుణులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు అంటున్నారు. అసెంబ్లీ వర్గాల యొక్క నిర్ణయం ఎలా ఉండబోతోంది, రాబోయే రోజుల్లో పులివెందుల రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కంపల్సరీ కామెంట్ చేయండి.